క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలంటే పరలోకాన్ని భూమి మీద చూపించాలి. నీ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడు అని నువ్వు చెబితే కాదు, నీ ప్రవర్తనను బట్టి, మీ కుటుంబంలో మీ మధ్య ఉన్న సమాధానకరమైన సంతోషకరమైన పరిస్థితులను బట్టి, మీకున్న సంతోషాన్ని బట్టి చుట్టూ ఉన్నవారు తెలుసుకోవాలి, ఆ కుటుంబంలో ఆ ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారని మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసి మంచి సాక్ష్యాన్ని మన గురించి వారు కలిగి ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లోని అల్లరి, క్రైస్తవ కుటుంబాల్లోని కొట్లాటలు, క్రైస్తవ కుటుంబాల్లోని గొడవలు ఏవైతే ఉన్నవో ఇవి గడప దాటి గేటు దాటి అందరికీ వినబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ క్రైస్తవులను కలపడానికి ఎవరు వస్తారు చెప్పండి? వాక్య జ్ఞానము లేనివారు, క్రైస్తవేతరులు. వాళ్ళు వచ్చి క్రైస్తవులైన మనల్ని కలపడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దరిద్రములో దరిద్రం ఏంటంటే వాళ్ళు తీర్పు చెబుతూ ఉంటే వాక్యము కలిగి ఉన్న మనం మాత్రము వాళ్ళ తీర్పుకు శిరసావహించి చేతులు కట్టుకుని వాళ్ళ దగ్గర నిలబడాల్సిన పరిస్థితులు ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్కి ఏర్పడుతున్నాయి.